so much for having us. Thank the management. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. సిఎంఆర్ కాలేజ్ అంటే ఎప్పుడు న్యూస్లో ఉంటారు కదా మీరు కదా, అసలు ఆసమ్. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. డార్లింగ్ బాగున్నా? ఆల్ గుడ్ కదా? ఎట్లుంది? ఆల్ ద జోష్ గైస్. ఆసమ్. సో తప్పకుండా రండి, సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. మాకు తెలుసు మీరు ఎంత కష్టపడి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ గ్యాప్లో మీరు మా గురించి కొంచెం టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లైఫ్లో కొద్ది టైం మా గురించి కేటాయించి వచ్చి మా సినిమా చూడండి, మా అందరిని ఎంకరేజ్ చేయండి. యు ఈజ్ అ వెరీ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్. హీ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ వెరీ వెరీ సూన్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై సురేష్ భయ్య, ఆయన ప్రొడ్యూస్ చేశారు బిలీవింగ్ ఇన్ యు అండ్ సాహిత్. అండ్ సాహిత్ ఇస్ అన్ వండర్ఫుల్ డైరెక్టర్. సో తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అగైన్ వెరీ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ టైం అరే ఎప్పుడు మీ ఫెస్ట్లలో పాడడానికి పిలవలేదేంట్రా మీరు? ప్రతిసారి అన్న ఒక పాట పాడేస్తారని స్టేజ్ ఎక్కిన తర్వాత అడుగుతున్నారు మీరు. మీ ఫెస్ట్కి రా చెప్పండి అన్న. నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేద్దాం అన్న, ఒక కాన్సెప్టే మీతోటి. ఏమంటారు? చేద్దామంటారా? నెక్స్ట్ లెవెల్ ఉండాలి మరి. కుర్చీ మొత్తం పెట్టాలి ఆ రోజు మనం. ఓకే డార్లింగ్స్, పొటేల్ సినిమా గురించి చెప్పేశారు. ఇప్పుడు మంచి ఊపిచ్చే ఒక్క ర్యాప్ అన్న. ర్యాపా? ఏది పాడాలి డార్లింగ్ చెప్పండి చెప్పండి. అరే ఈ డ్రోన్ ఎవరు ఎగరేస్తున్నారా అప్పటి నుంచి? తమ్ముడు థ్యాంక్స్ రా. ఎంత గాలి వస్తుంది తెలుసా? నాకు ఐడియా ఏమొచ్చింది తెలుసా? అరే సమ్మర్లో ఒక డ్రోన్ తీసుకొని తిరిగితే మంచిగా ఉంటుందేమో, గాలి వస్తుంది అని అనిపించింది. కొంచెం అందరి మీద ఎగిరేరా తమ్ముడు, కొంచెం అందరికి చెమటలు పడుతున్నాయి. కొంచెం అక్కడిక్కడ తిరుగుతూ ఉండు. అండ్ సౌండ్ డార్లింగ్ అమేజింగ్ సౌండ్ బ్రో. కొంచెం బేస్ తక్కువ చెప్పు పెట్టు, కొంచెం అక్కడ కూర్చున్న వాళ్ళకి దడదడ అవుతుంది. గట్ అమేజింగ్ సౌండ్. గ్రేట్ జాబ్ విత్ ద సౌండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యా ర్యాపా? సరే నేను పాడతా, గుర్తుపడతారా? Rip it on now, break it down now, making the money to fake now, come on, bring it on now, make it on now, making the money to fake now, come on. Until it's Saturday, head the sweat that make you go crazy. He's mad, he's bad, he's making a waste now, come on. Until it's Saturday, until it's Saturday. Yo baby. ఎంత మందికి తెలుసా ఈ సాంగ్? ఇది నా ఫస్ట్ ఎవర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ విక్రమార్కుడు. కీరవాణి గారు లేకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద లేను. నన్ను చాలామంది అరే నేను అన్ని సబ్జెక్ట్స్ బేగా చదువుతుండేరా, నిజం చెప్తున్నా. అస్సలు సరిగా చదవలే. కానీ చదవకండి అని చెప్పట్లే, దానివల్ల చాలా సఫర్ అయ్యా. కానీ ఒకటి బాగా చదివిన, కొద్దో గొప్ప ఇంగ్లీషు, దాంతో ర్యాప్ రాస్తున్నాను నేను. సో వచ్చింది గట్టిగా పట్టుకుంటారు. రే అర్థమైందా? అదొక్కటే చెప్పాలనుకుంటున్నా. మీకు ఏది వచ్చో ఓన్లీ యూ గైస్ నో. ఇంతకుముందు సుహాస్ ఒక డైలాగ్ చెప్పాడు, ఏదైతే కాంప్రమైజ్ అయి చేస్తామో అది సూసైడ్ లాంటిది అని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చి మీరు కాంప్రమైజ్ ఏదో ఎవరో మమ్మీ గురించి డాడీ గురించి మీ ఫ్యాకల్టీ గురించి చదవద్దు. ఎవరి గురించి చదవాలరా తమ్ముడు? చెప్పండి రా, మీ గురించే చదవాల్సింది. యూ హ్యావ్ టు స్టడీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. బాగా చదవండి, ఫ్రీగా ఏం రావు, అవునా? సో యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్ గైస్ అండ్ లవ్ యూ ఆల్ పీపుల్. ఐ విల్ సీ యూ సూన్. ఇది గుర్తుందా మీకు? మ్యూజిక్, డిస్కో, మూవ్ ఇట్ స్లోలీ స్లోలీ. మ్యూజిక్, డిస్కో, మూవ్ ఇట్. బాగానే ఓకే అంటున్నారు. చదువు అదే అట్లుంటుంది ఏమంటారు. చదువు అంటే ఒక్కోడు ఓకే అన్నాడు. మమ్మీ డాడీతో సెల్ఫీలు దిగరు, మీ ఫ్యాకల్టీలతో సెల్ఫీలు దిగరు, మాతో దిగుతారు. ఎందుకురా? ఎందుకు చెప్పండి? ఏం చేసావు రా? మేము మీరు డబ్బులు ఇస్తే మేము సినిమాలు తీస్తున్నాం, మాతో సెల్ఫీలు దిగుతాం. మేము మమ్మీ డాడీతో దిగుతున్నారా? అది మీరు దిగాల్సింది. ఈరోజు ఎంతమంది వెళ్ళి మీ మమ్మీ డాడీలతో మీరు చాలా కష్టపడ్డారు మా కోసం అని సెల్ఫీలు దిగుతారు. డార్లింగ్ ఐ లవ్ యూ ఆల్. దిగండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. మా డాడీ ఈరోజు నాతో లేడు, కానీ పైన ఉన్నాడు. ఐ లవ్ హిమ్ అండ్ ఐ మిస్ హిమ్. ఉన్నన్ని రోజులు డార్లింగ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ కోసం బ్రతకండి. ఇంకో మిగతా వాళ్ళందరూ బిస్కెట్స్. అర్థమైందా? అండ్ ఫ్యాకల్టీ వాళ్ళ పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ టైం చూసినారా నా లైఫ్లో. నాకు ఒక డౌట్ అధ్యక్ష, మధ్యలో వచ్చిన కృష్ణుడు ఎవరు డార్లింగ్? అయినా ఎవరైనా యశ్వంత బా, ఫ్యాకల్టీలకే కృష్ణుడు ఉన్నాడు. అసలు క్రేజీ. తమ్ముడు ఫ్యాకల్టీయా? ఇది అటెండెన్స్ వేస్తున్నారా?
లేదు లేదు. మరి మధ్యలో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినావు? ఫ్యాకల్టీ ఉందని. భయంతో చేసినావా, భక్తితో చేసినావా, ప్రేమతో చేసినావా? ఇంటర్నల్ మార్క్స్ కోసం. వీడు పైకి వస్తాడు చాలా లైఫ్లో, కానీ వీడితో తిరిగితే మీరు పైకి రారు. వీడికి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఓకే, ఇంత బాగా పర్ఫార్మెన్స్